తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో వచ్చిన పోస్టు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బేదా మస్తానరావు గారు, సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుండి ఆర్ కృష్ణయ్య గారి పేర్లను ప్రకటిస్తున్నాము. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో అండ్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అఫీషియల్గా నలుగురికి ఇచ్చారు. దాంట్లో ఒకళ్ళు బీజేపీ, ఒకళ్ళు జనసేన, ఇద్దరు తెలుగుదేశం పార్టీ. బాగుంది. అయితే మా క్వశ్చన్ ఏంటంటే, కొణిదెల నాగబాబు ఇతనుకున్న ఎబిలిటీ ఏంటి, ఇతనుకున్న క్రెడిబిలిటీ ఏంటి రాజకీయాల్లో? ఇన్ ఫస్ట్ ప్లేస్, గెలవకుండా, ప్రజా ఆమోదం లేకుండా తీసుకొని వచ్చి రాజ్యసభలో కూర్చోపెట్టడం లేదా ఒక మంత్రి పదవి ఇవ్వటం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఆ హక్కు వెనకమాల అంతర్లీనంగా ఒక ఎసెన్స్ ఉంటుంది. అంటే ఏబుల్డ్ పర్సన్స్, ఎబిలిటీ ఉన్న పర్సన్స్, అంటే ప్రజాసేవ కోసమైనా లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల మీదైనా అవగాహన ఉన్న వ్యక్తులు, ప్రజాసేవ చేసిన వ్యక్తులు, లేదా ఆ ఏబుల్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో నుంచి ఒక క్రీమీ లేయర్ని తీసుకొని వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీని మనం ఎప్పుడో తొంగలో తొక్కేయటమే కాకుండా మన అనుయాయులందరికీ ఇచ్చుకోవటం అనేది ఒక ట్రెండ్ నార్మలైజ్ చేసేసారు. ఇది మన దేశంలో ఈ రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులు, అంటే ఇప్పుడు గెలవకపోయినా సరే ఇప్పుడు కొంతమంది చాలా అంటే ఇలాంటి క్లాజెస్ ఎందుకు పెడతారు అంటే, ప్రజలలో పెద్దగా మన్నన లేకుండా, ప్రజామోదం లేకుండా, అంటే పోటీ చేసిన గెలవలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో కానీ వాళ్ళు టాలెంటెడ్, ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు ఏబుల్ పీపుల్. ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు. ఈయన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అందరూ ఆయన ఎంత మంచి ఆరేటరో మనందరికీ తెలుసు. అపార్ట్ ఫ్రమ్ ఆయన బీజేపీ ఇవన్నీ పక్కన పెడితే హీజ్ ఎక్సలెంట్ ఆరేటర్. అంత బాగా మాట్లాడతాడు ఆయన. ఎదుటి వాళ్ళని అంటే స్పాంటేనిటీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఆయన గెలవకపోయినా సరే ఇట్లానే తీసుకొచ్చి ఆయన్ని మంత్రి చేశారు, ఇలా రాజ్యసభ ద్వారా తీసుకొచ్చి. అంటే ఆయన ఏబుల్ పర్సన్, ఆయనకున్న ఎఫిషియన్సీ అది. ఇంకా కొంచెం ముందుకెళ్తే మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రధానిగా చేయకముందు ఆయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. ఆయన ఫినాన్స్ మినిస్టర్గా ఎలా అయ్యారు? ఇట్లానే. ఆయన డైరెక్ట్గా పోటీ చేయాల, మన్మోహన్ సింగ్ గారు పోటీ చేయకపోయినా సరే రాజ్యసభలో ఆయన్ని తీసుకొని ఆ తర్వాత ఆయన్ని ఫినాన్స్ మినిస్టర్ చేశారు. ఎందుకంటే ఆయనకి దాని మీద ఎబిలిటీ ఉంది. హీ హ్యాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్, హీ ప్రూవ్డ్ ఇట్ అగైన్. అప్పుడు కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇది మనందరికీ తెలిసిందే. ఇంకా మనం అసలు అంటే ఇలాంటి క్లాజెస్ మన దేశంలోనే కాదు, బయట దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈజ్ అ డెమోక్రట్. కానీ రిపబ్లిక్ అయిన విలియం కోహెన్ అంటే అపోజిషన్లో ఉన్న విలియం కోహెన్ అనే వ్యక్తిని తీసుకొని ఆయన డిఫెన్స్ మినిస్టర్గా చేశాడు బిల్ క్లింటన్. ఇది చరిత్ర. ఎందుకు చేసి ఉంటాడు అంటే, లెటర్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపోజిషన్ పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డి వ్యక్తులకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఎవరైనా తీసుకొచ్చి మంత్రిని చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక రెవల్యూషనరీ డెసిషన్ తీసుకున్నాడు బిల్ క్లింటన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ ఎదుటి వ్యక్తి ఏబుల్ అయితే, అతనికి ఆ సమర్థత ఉంటే, ప్రజలు వాళ్ళకి ఓట్లేసి గెలిపించకపోయినా పర్లా, వాళ్ళకి నిజంగా ఆ ఎఫిషియన్సీ ఉంటే తీసుకొని పదవులు ఇవ్వచ్చు. మరి నాగబాబు గారికి ఏం ఎఫిషియన్సీ ఉంది? మరి ఆయన టాలెంట్ ఏంటి? జబర్దస్త్లో నవ్వటం. లెటర్స్ ఇప్పుడు మనకి అంతేగా జబర్దస్త్లో నవ్వటం ఆయన టాలెంట్. ఇప్పుడు దాన్ని ఎక్కడ ప్రూవ్ అయ్యాడు? ప్రొడ్యూసర్గా ప్రూవ్ చేసుకున్నారా? లేదు. డైరెక్టర్గా ఏమైనా ప్రూవ్ చేసుకున్నారా? లేదు. యాక్టర్గా ఏమైనా ప్రూవ్ చేసుకున్నారా? లేదు కదా. మళ్ళీ మన మాట, మరి ఎక్కడ ప్రూవ్ చేసుకున్నారు? ఆయన జబర్దస్త్లో ప్రూవ్ చేసుకున్నారు. అవునా? జబర్దస్త్లో ఏం ప్రూవ్ చేసుకున్నారు? పక్కన నవ్వటం ప్రూవ్ చేసుకున్నారు. అంతేనా?
కాబట్టి ఇప్పుడు రాజ్యసభకి వెళ్తారనమాట. ఇప్పుడు నాగబాబు గారు రాజ్యసభకి వెళ్ళంగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా లేచి ఏదైనా క్వశ్చన్ అడిగితే అని నవ్వుతారు. అంతేనా నాగబాబు గారు? అట్లా నవ్వద్దు దయచేసి. మరి ఆయనకున్న టాలెంట్ అదే. ఇంకో టాలెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అన్న, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి అన్న నాగబాబు గారు. ఈ రెండు తప్ప ఆయనకి ఏముంది టాలెంటు? అయితే మాకున్న సమస్య ఏంటంటే, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఈయన కొన్ని పాత స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అంటే మన హిపోక్రసీ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పడం ఎందుకు, ఒకసారి బ్యాక్ సైడ్ వేయిస్తాను, చూడాలి మీరు. ఓకేనా? రా అన్న, నీకోసం వెయిటింగు. అలాగే వారసత్వపు, నాకు మోదీ గారంటే గౌరవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారసత్వపు రాజకీయాలని ఒకే ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి. వారసత్వపు రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి. మేము మాత్రం మా అన్నకి ఇచ్చుకుంటాం రాజ్యసభ పదవి. అసలు ఎలా పవన్ కళ్యాణ్ గారు ఇది? అసలు ఈ అరాచకమైన మాటలు మీకు ఎలా వస్తాయి? వారసత్వ రాజకీయాలకి మేము వ్యతిరేకం. మోదీ నచ్చటానికి కారణం కూడా వారసత్వ రాజకీయాలన్నీ తీసి పక్కన పెట్టేశాడంట. అంటే కాంగ్రెస్ని ఇండైరెక్ట్గా చెప్తూ మోదీ గారు వచ్చి ఈ వారసత్వ రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు అని చెప్పని అన్నారు. బాగానే ఉంది అక్కడ దాకా. ఓకే, అది మీ సిద్ధాంతం. మనకు సిద్ధాంతం ఏడిస్తేలే కానీ అది మీ సిద్ధాంతం అని అనుకుందాం కాసేపు. వారసత్వ రాజకీయాలకు మీరు వ్యతిరేకం, బాగుంది, మంచి సిద్ధాంతం. మరి ఇదేంటిది? ఈ కొణిదెల నాగబాబు గారు ఎవరండి? కొణిదెల నాగబాబు గారు మన అన్నయ్య కాదా? కొణిదెల నాగబాబుకున్న అర్హత ఏంటి? జబర్దస్తులో నవ్వటమా? కొణిదెల నాగబాబుకున్న అర్హత ఏంటి? నర్సాపురం ఎంపీగా ఓడిపోవటమా? ఓకే, గెలుపోవటంలో సహజం, దాని గురించి కాసేపు పక్కన పెడదాం. అతనుకున్న అర్హత ఏంటి? వారసత్వ రాజకీయాలు మీరు వ్యతిరేకం కదా, మరి ఇదేంటిది? వారసత్వ రాజకీయం కాదా? నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కదా మీరు? ఇప్పుడే చూశారుగా. మరి అదేంటిది? మా అన్నయ్యకి ఇప్పించుకున్నారు. ఇంకా అయిపోలా, వ్యూవర్స్కి చూపిస్తున్నా, వినండి అరాచకం అన్నది. అది జనసేన కోరిక. అందుకే నాకు మోదీ గారు అంటే చాలా గౌరవం. జనసేన కోరిక అంటే అది విన్నారా? సో జనసేన కోరిక ఏంటంటే వారసత్వ రాజకీయాలు ఉండకూడదు, కానీ మనం మాత్రం మన అన్నకి ఇప్పించుకుంటాం రాజ్యసభ. బా, ఏమన్నా హిపోక్రసీయా పవన్ కళ్యాణ్ గారు ఇది? ఇంత ఓపెన్గా ఇలా ఎన్నిసార్లు దొరికిపోతారు మీరు? ఇట్లా మాటలు అటు మార్చడం ఇటు మార్చడం, నరం లేని నాలుగు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మార్చేయటమే. రే 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 ఆనిముత్యాలు అప్పుడు అయిపోయాను అనుకున్నారా? ఉన్నాయి ఇంకా. ఇప్పుడు ఇక రెండో పాయింట్ నేను చెప్పడం ఎందుకు, మా అన్న అడిగా. రా అన్న చెప్పు. నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే అన్ని కులాలకి, అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం, ప్రాతిపదికత ఇవ్వాలి. చూసారా ఎంత మంచి ఆలోచన? రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే అన్ని కులాలకి, అన్ని మతాలకి, ఇది ఎలక్షన్స్కి ముందు అన్ని మతాలు అనటం, ఎలక్షన్స్కి ముందు ఓట్లు పడాలిగా. అన్ని కులాలకి, అన్ని మతాలకి సమాన హక్కు, అంటే వాటా ఇవ్వాలి. అన్నయ్య ఏమంటున్నాడంటే పదవులు కావచ్చు ఇవన్నీ కూడా సమానంగా ఉండాలంట. అంటే ఒక కమ్యూనిటీకి మాత్రం అన్ని పదవులు అలా తీసుకెళ్ళిపోయి గుత్తాధిపత్యం వేయడం కాదు. ఇప్పుడు కమ్మలు కావచ్చు, రెడ్లు కావచ్చు, రాజులు కావచ్చు, కాపులు కావచ్చు, దళితులు కావచ్చు, దళితుల్లో మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, యానాదులు కావచ్చు, రెల్లి కులస్తులు కావచ్చు, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందరికీ సమాన హక్కు ఉండాలి అనేది అన్న, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి వద్దులే ఆయన ఆలోచన విధానం. ఇప్పుడు చూడండి, ఇంకా ఉంది సినిమా చూడండి. కానీ ఒక్క కులంతో అన్ని పదవులు నింపేస్తానంటే ఐఎమ్ అగైన్స్ట్ రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్. I'm against ruling caste concept. Is it so? Is it so? చూద్దాం ఏంటండి. I'm against ruling caste concept అన్నారు కదా. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వచ్చిన మంత్రి పదవులు ఒకసారి మనం మాట్లాడుకుందామా? నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు కాపు,
మనకు ఒకటి కాదు, మూడు మంత్రి పదవులు. అంటే మూడు మంత్రిత్వ శాఖలు మనకి. ఒక వ్యక్తి కాపు కమ్యూనిటీలో వ్యక్తి 3 మంత్రిత్వ శాఖలు తీసుకుంటాం మనం. ఓకే. 2 కందుల దుర్గేష్, ఈయన కూడా ఒక మంత్రి. ఈయనేంటి మరి, ఈయనెవరో కందుల దుర్గేష్ ఎవరండి? కాపు కమ్యూనిటీ కాదా పవన్ కళ్యాణ్ గారు? సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ కాపు కమ్యూనిటీ కాదా అండి? సార్ చెప్పాలి మీరు. కందుల దుర్గేష్ ఒకళ్ళే కాదండి. ఇప్పుడు మన నాగబాబు గారు, ఈయనెవరు? కాపు కమ్యూనిటీ కాదా? అంటే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ మనం పదవులు ఇచ్చుకుంటాం ఏంటి? మన కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరికీ మనం పదవులు ఇచ్చుకుంటాము. మన కమ్యూనిటీ కాని వాళ్ళకేమో మరి ఏమిస్తామో మీరే చెప్పాలా. కందుల దుర్గేష్కి పదవి, నాగబాబుకు పదవి. కందుల దుర్గేష్ కాపు, నాగబాబు కాపు, పవన్ కళ్యాణ్ కాపు. ఏంటది మళ్ళీ విందాం మనం. వినసొంపుగా ఉంటాయి అన్న మాటలు. అన్న చెప్పన్నా నువ్వు, మళ్ళీ వినసొంపుగా ఉంటాయి అన్న నీ మాటలు. చెప్పాలా నువ్వు? వెనకరా బిబ్బి, దీన్ని వెనకరాదు. నింపేస్తానంటే ఐఎమ్ అగైన్స్ట్ రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్. పాలించడానికి మేమే ఉన్నాం, మిగతా వాళ్ళు పాలింపబడటానికే ఉన్నారన్న ఆలోచనకి జనసేన విరుద్ధం, పవన్ కళ్యాణ్ విరుద్ధం. బా, ఎంత బాగుందో వినడానికి. వినసొంపుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇందాకేమన్నారు? వారసత్వ రాజకీయాలకి జనసేన వ్యతిరేకం, కానీ మా అన్నం తీసుకొచ్చి దూరుస్తాం. గెలవలా, ప్రజల దగ్గర నుంచి ఆమోదం పొందలా, డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయలా, అసలు పోటీ చేయలా. మళ్ళీ ఎక్కడ ఓడిపోతామో అని 19లో చూశారుగా మన సత్తా. 24లో మళ్ళీ ఎందుకు వచ్చింది అని పాపం పోటీ చేయలేదు ఆయన. 24లో పోటీ చేయలేదు, భయానికో మరి భక్తికో పోటీ చేయలే. పోటీ చేయని వ్యక్తి అంటే కనీసం గెలుపోవటంలో సహజం, ఓడిపోయినా గెలిచినా పోటీ చేయాలిగా. అలాంటి పోటీ చేయకుండా పారిపోయిన వ్యక్తికి తీసుకొచ్చి కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్న అనే ఒకే ఒక క్వాలిఫికేషన్ కోసం అది ఉంది కాబట్టి మా నాన్నకి మంత్రి పదవి, రాజ్యసభ ఇప్పించుకుంటాం మనం, అంతే కదా. కానీ బయట చెప్పేది మాత్రం ఏంటి? వారసత్వ రాజకీయాలకు జనసేన వ్యతిరేకం. ఛా, నిజమా? ఆహా, బాగుంది. అదేంటిది? కాస్ట్ ఏంటిది? ఒకేసారి అన్ని పదవులు ఒక కాస్ట్కి వెళ్ళిపోవటానికి జనసేన వ్యతిరేకం. ఛా, కానీ మనం మాత్రం మనకు వచ్చే పదవులన్నీ కాపులకు పెడతాం. వా, ఏంటిది అసలు? ఏంటి అరాచకం? ఎలా పవన్ కళ్యాణ్ గారు? ఇది మీకే చెల్లిద్దండి. ఇది మాత్రం మీకే చెల్లిద్ది. ఇకపోతే ఇంకో వీడియో చూపిస్తాను మీకు, చూడాలా మీరు ఎన్ని. ఏంటో చెప్పనా? ఇప్పుడు రాజ్యసభ తీసుకుంటున్న మన నాగబాబు గారు ఏమంటున్నారు ఒకసారి విందాం. ఈ ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక సోమరిపోతూ, పని పాట లేకుండా తిరిగేవాడు, లేకపోతే ఏ పని చేయనోడు, వీడు గొప్పగా పనిచేసి లేకపోతే అద్భుతంగా చేసేవాడి కన్నా చాలా బెటర్. ప్రపంచంలో విన్నారా? ఆ అనిముత్యాలు గుళికలు ప్రపంచంలో ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే సోమరిపోతంట అంతా అచీవ్ చేసేసి ఏదో పని చేసేవాడి కంటే బెటర్ అంటాడు ఆయన. ఇప్పుడు మన రాజ్యసభకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన క్లాప్స్ కొట్టాలా మీరు? వ్యూవర్స్ అందరూ కొట్టారా? కొట్టాలి, మీరు వినపడాలా, అలా కొట్టాలి. పక్కింటి వాళ్ళకి కూడా వినపడేటట్టు కొట్టండి మీరు. ఒక బద్దకస్తుడు. మళ్ళీ విందాం మళ్ళీ ఒకసారి ఈ ఆనిముత్యాన్ని విందాం రండి. ఈ ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక సోమరిపోతూ, పని పాట లేకుండా తిరిగేవాడు, లేకపోతే ఏ పని చేయనోడు, వీడు గొప్పగా పనిచేసి లేకపోతే అద్భుతంగా చేసేవాడి కన్నా చాలా బెటర్. ఎందుకు? సోమరిపోతు కాబట్టి. ఆయనకు మీ గురించి మీరు చెప్పుకుంటున్నారండి సార్ నాగబాబు గారు? మీ గురించి ఎవరు చెప్పుకుంటారండి కొంప తీసి? నాకు తెలీదు, అడుగుతున్నా. అండ్ ప్రపంచంలో ఏ పని చేయకుండా సినిమాలు ఫ్లాప్ అయిపోయి, ప్రొడ్యూసర్గా ఫ్లాప్ అయిపోయి, ఏ షోలు లేకుండా, ఏ సినిమా అవకాశాలు లేకుండా ఉన్న ఒక వ్యక్తి పాపం తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తల అందరికంటే గొప్ప అయిపోయాడు. ఇప్పుడు కరెక్ట్గా మీరు చెప్పింది నిజమే. మరి ఇప్పుడు మీరు వాళ్ళందరికంటే గొప్ప కదా, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తులు అందరికంటే గొప్ప మీరు, మరి అంతేనా? గుళిక
దీని తర్వాత ఇప్పుడు ఇదంతా నా అభిమాన నటుడు గురించి కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడుకుందాం. ఇదే నాగబాబు అప్పట్లో, సరే ఆ టాపిక్ ఎందుకులే కానీ ఇప్పుడు మళ్ళీ ఏడిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మా సూటి ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్స్ మీరు తీసుకుంటున్నారా, మీ కోటరీ తీసుకుంటుందా? ఈ నిర్ణయాలన్నీ మీవేనా, లేదంటే మీ చుట్టుపక్కల ఎవరైనా కోటరీ తీసుకుంటున్న నిర్ణయాలు అయ్యి? మీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలకి, మీ పార్టీలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లు ఆశించి చివరి నిమిషంలో మారిపోయిన వ్యక్తులకి, లేదా ఎమ్మెల్సీలు ఎక్స్పెక్ట్ చేస్తున్న వ్యక్తులకి, రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేస్తున్న వ్యక్తులకి మీరు ఇచ్చే గౌరవం ఏంటి? ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కళ్యాణదుర్గంలో మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఉన్నాడు. ఆయన, నేను ఎందుకు చెప్పటం సార్, నేను మీకు వీడియో బయట వినిపిస్తాను. ఎందుకంటే దిస్ హ్యాస్ టు బీ అడ్రస్డ్. తెలుగుదేశం పార్టీకి అర్థం కాని విషయం ఏంటంటే, మీకు తెలియకుండానే మీకు పడుతుంది గోలి. ఐల్ టెల్ యూ ఎందుకంటున్నాను ఆ మాట. ఒకసారి విందామా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కాబట్టి నేను అన్ని ఆలోచించుకొని నిర్ణయిస్తా, మీరేమి ఆధారపడక్కర్లా. తెలుగుదేశం పార్టీ పని చేసే వాళ్ళే ప్రోత్సహిస్తాం, దాంట్లో అనుమానం ఏమొద్దు. అందరూ కలిసి మీరు పనిచేయండి. ఇస్తున్నారా అండి? మరి మీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సమానమైన పదవులు ఇస్తున్నారా? సరే చూద్దాం. ఇది ఎవరిని ఉద్దేశించి అంటున్నానో నేను ఇందాక చెప్పిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ మీటింగ్లో మాట్లాడిన మాటలు. అందరితో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకోవాలో రైట్ టైంలో అనౌన్స్ చేసినప్పుడు అన్ని పరిగణలో తీసుకొని ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి రైట్ టైంలో అందరికి సీట్లు ఇచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాం. ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నేను చెప్పిన మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారిది సంబంధించిన ఆ సభ, ఆయన కండక్ట్ చేసిన, తెలుగుదేశం పార్టీ కండక్ట్ చేసిన సభలో ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చివరి నిమిషంలో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాలా. ఓకే, నేను ఆయన ఒక్కడి గురించే చెప్పట్లా. ఇలా తెలుగుదేశం పార్టీలో పదవులు కానీ, లేదంటే ఏదైనా ఇలాంటి పొజిషన్స్ని ఎక్స్పెక్ట్ చేసి భంగపడ్డ ఇలాంటి నాయకులు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ, కార్యకర్తలందరినీ మింగిల్ చేసుకుంటూ, అసోసియేట్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసుకుంటూ, డబ్బులు ఖర్చు పెట్టి, కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ప్రభుత్వంలో లేనప్పుడు బాగా వినాలా, ప్రభుత్వంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడిన ఇలాంటి కార్యకర్తలకి, నాయకులకి న్యాయం చేయకుండా 2019లో ఒక్కసారి ఎలక్షన్స్ టైంలో కనిపించి ఎప్పటిదాకా మళ్ళీ కనిపించకుండా, 14లో కనిపించకుండా, 19లో కనిపించకుండా, అసలు ప్రజా జీవితంలో లేకుండా 1-2 సార్లు వచ్చి మూవీ షూటింగ్కి వచ్చినట్టు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఒక తెల్ల శాలువ వేసుకొని హడావుడి చేసి ప్రజలకి, ప్రజా సమస్యలతో దూరంగా ఉండే నాగబాబు లాంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వటం వల్ల మీ పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా. నేను ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒకటే కాదు, ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో సీట్లు ఆశించి భంగపడి చివరి నిమిషంలో డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకి మీరు ఇచ్చే గౌరవం ఏంటో ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించుకోవాలి. మీ కార్యకర్తలతో, మీ చుట్టుపక్కల ఉండే కోటరీతో ఒకసారి మళ్ళీ మీరు సమీక్షించుకోవాలి. నా అన్న గురించి మాట్లాడితే మరి తప్పులు వచ్చేస్తుంటాయి, నా అభిమాన నటుడు గురించి మాట్లాడితే. సో దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకవేళ ఈ వీడియో చూస్తే, మీ పార్టీ పక్కలో బల్లెంలాగా ఉంటున్న నాయకులు ఎవరు? భారతీయ జనతా పార్టీ లాంటి డ్రాకులా పార్టీస్ శివసేనను ఏం చేసినాయి, మహారాష్ట్రలో వాళ్ళు ఏం చేశారు, కర్ణాటకలో వాళ్ళు ఏం చేశారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో భారతీయ జనతా పార్టీ ఎంతమందిని తినేసింది, ఎన్ని పార్టీలను తినేసింది మీకు తెలియని విషయం కాదు. సో అవన్నీ గుర్తుపెట్టుకొని మీ కార్యకర్తలకు కూడా మీరు సమన్యాయం చేస్తారు అని ఆశిస్తున్నాం.